నాఫిల్డీ అనేది ఎవరిలోనే రావచ్చు. కాకపోతే ఊబకాయం ఉండేటువంటి వాళ్ళల్లో, టైప్ 2 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో, మెటబాలిక్ సిండ్రోమ్ ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, నాఫిల్డీ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. మన శరీరంలో ఊబకాయం ఉన్నప్పుడు ముఖంలో, లేకపోతే ఈ పొట్టలో, లేకపోతే తొడల మీద ఫ్యాట్ ఎలా అయితే డిపాజిట్ అవుతుందో అట్లానే ఈ కాలేయం మీద అంటే లివర్ మీద కూడా ఈ యొక్క ఫ్యాట్ అనేది డిపాజిట్ కావచ్చు. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అని చెప్తూ ఉంటాం. అది మనకు ఎలా తెలుస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే, మనం అల్ట్రాసౌండ్ స్కాన్ కనుక తీసినట్లయితే ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి అపియరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అట్లానే బ్లడ్ టెస్ట్ చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఏఎస్టీ, ఏఎల్టీ లాంటివి ఎలివేటెడ్గా ఉండొచ్చు. అసలు మన ఫ్యాటీ లివర్ విషయంలో ఎందుకు మనం భయపడాలి అని కనుక చూసుకున్నట్లయితే, దాన్ని అలానే కనుక నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ముందు అది లివర్ సిరోసిస్కి దారితీయచ్చు, లివర్ ఫెయిల్యూర్కి కూడా దారితీయచ్చు. కాబట్టి ఏదోలే ఫ్యాటీ లివర్ ఉంది, ఏదోలే కొంత ఫ్యాట్ అల్ట్రాసౌండ్లో మనం చేసినప్పుడు లివర్లో కనిపిస్తుందని చెప్పి దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దాన్ని మనం ట్యాకిల్ చేసుకోవాలి. ఎలా ట్యాకిల్ చేసుకోవాలి? ఈ యొక్క అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని కోల్పోవాలి. దానికి ఏం చేయాలి? మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఎక్సర్సైజు, డైట్ కంట్రోలు, సరిగ్గా నిద్రపోవటం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే వాటిని దూరంగా ఉండటం, అట్లనే ఈ యొక్క స్మోకింగ్ లాంటివి ఉంటే వాటిని దూరంగా ఉంటాం. ఇట్లా మనం కనుక చేసుకున్నట్లయితే, ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్లయితే ఇన్ జనరల్ మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఫ్యాటీ లివర్ సంబంధించినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మెడికేషన్స్ కూడా వాడుతూ ఉంటాం. ఎలాంటి మెడికేషన్స్ వాడుతూ ఉంటాం? పియోగ్లిటజోన్ కావచ్చు, లేకపోతే సారోగ్లిటజార్ కావచ్చు, లేకపోతే SGLT2 ఇన్హిబిటర్స్ కావచ్చు, GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ కావచ్చు. ఇట్లాంటి మందులను కూడా మనం కొన్ని సందర్భాల్లో వాడుకుంటూ ఈ యొక్క వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తూ, లేదా ఈ యొక్క అండర్లయింగ్ పెథోఫిజియలాజికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ యొక్క ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి మూల కారణమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేస్తూ మన యొక్క ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేసుకుంటాం అనేది సాధ్యపడుతుంది.